ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశించింది. షెడ్యూల్లో మార్పులు చేయాలని, 2 పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశించింది. షెడ్యూల్లో మార్పులు చేయాలని, 2 పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశించింది. షెడ్యూల్లో మార్పులు చేయాలని, 2 పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే నిరుద్యోగులకి ప్రభుత్వం దీని టెట్ అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 పరీక్షలకు సంబంధించి కూడా ఒకే రోజు వీటిని నిర్వహించాలని చెప్పడంతో ఒక్కసారిగా కూడా రెండింటికి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళ అయితే కొంత ఆందోళన చేశారు. అదేవిధంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కలిశారు, నాయకుల్ని కలిశారు. అయినప్పటికీ కూడా దీని పరీక్షలకు సంబంధించి ఎటువంటి మార్పు కూడా, షెడ్యూల్ సంబంధించి ఎటువంటి మార్పు కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు పూర్తిగా కూడా అభ్యర్థుల తరఫున తమ వాదనలు అయితే పూర్తి స్థాయిలో విని గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళ వాదనలు కూడా విన్న తర్వాత కంపల్సరీగా కూడా ఈ 2 పరీక్షల మధ్య టెట్ కానీ బీడీ ఎగ్జామ్స్ కి సంబంధించి ఈ మధ్య కంపల్సరీగా కూడా 4 వారాల పాటు గ్యాప్ ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ విధంగా తీర్పు రావడం పట్ల కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ టీచర్ ట్రైనింగ్ కి సంబంధించిన విద్యార్థులు, డిఎస్సీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వస్తుందని గత 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా ఒక నెల క్రితం 6,000 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఏదైతే 6,000 పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒకే రోజు రెండింటికి సంబంధించి టెట్కి, డిఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా 4 వారాల టైం ఉండాలని చెప్పి ఆదేశించడంతో ఈ డిఎస్సీకి సంబంధించి, టెట్కి సంబంధించిన విద్యార్థులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.